ఆహారపు అలవాట్ల విషయానికొస్తే మన భారతదేశంలో ఈ శీతోష్ణ స్థితికి ఒక రకమైన ఆహారం ఉంది. అలాగే ఉత్తర భారతదేశంలో చపాతీ తింటారు. అక్కడ ఆహార పద్ధతి వేరు. దక్షిణ భారతదేశంలో తినే ఆహార పద్ధతులు వేరు. ఇప్పుడైతే ఢిల్లీలో కూర్చుని సౌత్ ఇండియన్ మీల్స్ తినే సౌకర్యం ఉంది. ఢిల్లీలో ఉన్న వాళ్లకు ఇడ్లీ, దోశ, సాంబార్ వడ తినే వీలుంది. అలాగే ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు రోటీ, నాన్, అంతేకాదు లేదు ఇప్పుడు అంతా పిజ్జానే తింటున్నారు. పిజ్జా కూడా. రోటీలను చాలా వరకు వదిలేశారు. ఈ ఆహార పద్ధతులన్నీ దానికి తోడు ఇప్పుడు పిజ్జా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ విపరీతంగా వాడుకలో ఉన్నాయి. చిన్న చిన్న పల్లెల్లో కూడా పిజ్జా దొరుకుతుంది. అవును. ఆ విధంగా తినడం మంచిదేనా? ఇప్పుడు మన యోగా వ్యవస్థలో రోజుకి 2 పూటలే భోజనం అనే ఒక పద్ధతి ఉంది. ఇతర పద్ధతుల్లో 3 పూటల భోజనం తినడం అనేది ఉంది. 3 కాదు 5 పూటలు. 5 పూటల భోజనం. దీని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినవి 2 ఉన్నాయి. అవేమిటంటే, ఒకటి, ఆ రోజుల్లో లభ్యతను బట్టి తినేవారు, అదొక పద్ధతి. ఆ రోజుల్లో అక్కడ ఏది దొరికితే అది తినేవారు. ఆ విధంగా ఆ ప్రాంతపు ఆహారమే ఆ దేశపు, ఆ సంస్కృతి ఆహారంగా మారిపోయింది. అక్కడ దొరికే వాటిని ఎలా ఉపయోగించాలో వాళ్లకు బాగా తెలియడం వల్ల అన్నీ వాటితోనే చేసేవారు. అదే సమయంలో శీతోష్ణ స్థితి విషయం కూడా ఉంది. ఇది ఇంకో విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శరీరం అనేది మట్టే. ఈ మట్టిలో ఆస్ట్రేలియా నుండి తెచ్చిన మట్టిని కొంచెం కలిపితే ఇది సరిగ్గా పనిచేస్తుందా? చేయదు. అది కొంచెం పని చేయదని కాదు, చేస్తుంది, కానీ కొంచెం తారుమారవుతుంది. అందుకే యోగాలో ఏమన్నారంటే, ఒక రోజులో ఒక మనిషి ఎంత దూరం నడవగలడో ఆ రేడియస్లో దొరికే ఆహారాన్నే మనం తినాలని చెప్పారు. ఎందుకంటే మట్టితో స్పర్శ ఉండాలి. మనం ఎక్కడ జీవిస్తున్నామో ఆ మట్టితో. అవన్నీ ఇప్పుడు పాటించడం కుదరదు. ఎందుకంటే మనం ఒకే రోజులో అమెరికా వెళ్ళి రాగలం. అప్పట్లో అమెరికా వెళ్ళాలంటే 15 రోజులు పట్టేది. ఆ లోపల అక్కడక్కడ ఉన్న మట్టిలో పండిన ఆహారం తింటూ వెళ్తే శరీరంలో ఒక మార్పు ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒకే రోజులో అమెరికా వెళ్ళగలం, మరుసటి రోజే తిరిగి రాగలం. దీనివల్ల ఈ స్థాయిలో జాగ్రత్త తీసుకుని తినడం ఇప్పుడు మనకు కుదరదు. ఎందుకంటే మనిషి వేగం చాలా ఎక్కువైపోయింది. కానీ మీ జీవితంలో ఒకే చోట నివసించే సౌకర్యం ఉంటే, ఇప్పుడు మాకైతే లేదు. ప్రతిరోజు ఒక్కో చోట ఉంటున్నాం. ఒరే இடத்துல வாழ்ற సౌకర్యం இருந்தா, ఒకే చోట నివసించే సౌకర్యం ఉంటే వీలైనంత వరకు స్థానిక పండ్లు, స్థానిక కూరగాయలు, స్థానికంగా పండేవి తింటే ఒంటికి కొంచెం హాయిగా ఉంటుంది. ఇంకో విషయం స్థానిక మట్టి. రోజు మీరు ఏమీ లేదు, చెప్పులు తీసి గడ్డి మీదో మట్టి మీదో కాసేపు అలా నిలబడితే చాలు, మీ ఆరోగ్యపు పునాదుల్లోనే తేడా వస్తుంది. ఇప్పుడు మేమెవ్వరం మంచం మీద పడుకోం, నేల మీదే పడుకుంటాం. కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు, పరుపు లాంటిది, కానీ నేల మీదే పడుకుంటాం. ఎందుకంటే ఈ భూమితో మనకు ఎంత స్పర్శ ఉంటే ఈ శరీరం అంత స్థిరంగా ఉంటుంది. ఇక్కడ మేమొక యోగిక్ హాస్పిటల్ అని పెట్టాం. ఇప్పుడు అది రిజువనేషన్ సెంటర్ అయింది. మొదట్లో యోగిక్ హాస్పిటల్ అనేవాళ్ళం, ఈషా యోగిక్ హాస్పిటల్. నేను దీని గురించి అమెరికాలో చాలా మాట్లాడాను. అక్కడి నుండి ఒక 4 డాక్టర్లు దాన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి అని ఇక్కడికి వచ్చారు. హాస్పిటల్ అంటే వాళ్ళ ఉద్దేశంలో బెడ్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, తెల్లకోటు వేసుకుని ఉండాలి, ఇలా ఏదో అనుకుంటారు. వాళ్ళిక్కడ అంతా తిరిగి చూశారు. యోగిక్ హాస్పిటల్ ఎక్కడ? ఆ యోగిక్ హాస్పిటల్ అన్నారు. మీరు చెప్పిన యోగిక్ హాస్పిటల్ ఎక్కడ హాస్పిటల్ లేదే, లేని హాస్పిటల్ ఉందని చెప్పారు. నేను ఇప్పుడు మన దగ్గర 34 మంది పేషెంట్లు ఉన్నారు, ఊరికే పడుకుని టైం వేస్ట్ చేస్తున్నారని పనిలో పెట్టాను అన్నాను. పనిలో ఎక్కడ పెడతామంటే మామూలుగా గార్డెన్లో పెడతాం. చెప్పులు వేసుకోకూడదు, మట్టితో స్పర్శ ఉండాలి, చేతులు మట్టిలో పెట్టాలి. రోజు ఒక 2-3 గంటలు ఇలా గార్డెన్లో పనిచేశారంటే చూస్తుండగానే నెల రోజుల్లో వాళ్లకు ఏ జబ్బున్నా పోతుంది. ఎందుకంటే మట్టితో స్పర్శలో ఉండడం వల్ల. ఎందుకంటే ఈ శరీరం మట్టే.
పాతకాలంలో యోగులు ఇక్కడి వరకు మట్టిలో పూడ్చుకుని ఉండటం మీరు చూసుంటారు, డ్రాయింగ్స్లో, ఫోటోల్లో. ఎందుకంటే మట్టి లోపల శరీరం మొత్తం అలా మట్టితో స్పర్శలో ఉంటే శరీరం యొక్క స్థిరత్వం అనేది, శరీరం చాలా స్థిరమైన స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా పూడ్చిపెట్టుకోలేం. అలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అందుకే ఇప్పుడు ఈ రిజువనేషన్లో మడ్ బాత్ ఇస్తారు. ఒళ్ళంతా పల్చగా మట్టి పూస్తారు. ప్రపంచం అంతటా ఇప్పుడు మడ్ బాత్ నడుస్తోంది. మట్టి పూసుకుని కొంచెం ఎండలో కూర్చుని ఆ తర్వాత స్నానం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. మన శరీరమే మట్టి కాబట్టి మనం ఉండే మట్టిలో పండిన ఆహారం తింటే శరీరం చాలా స్థిరంగా ఉంటుంది. యోగాలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం చాలా తీక్షణంగా ఎదగాలి అంటే, మన శక్తి ఒక ఉన్నత స్థాయికి రావాలంటే స్థిరమైన శరీరం అవసరం. స్థిరమైన శరీరం అంటే పహిల్వాన్లా ఉండాలా? అలా కాదు. స్థిరమైన శరీరం అంటే ఇక్కడ కూర్చుంటే కదలకుండా కూర్చోగలగడం. దీనికి మట్టితో స్పర్శలో ఉండడం చాలా అవసరం. మట్టితో స్పర్శలో ఉండడం అంటే ఎప్పుడూ మట్టిలోనే ఉండాలని కాదు. మనం ఉండే మట్టిలో పండిన ఆహారం తినడమే మట్టితో స్పర్శలో ఉండడం. అందుకే వీలైనంత వరకు అందరూ స్థానిక ఆహారం తినాలి, స్థానికంగా పండిన ఆహారం తినాలి. ఇందులో ఖచ్చితంగా ఒక ప్రయోజనం ఉంది. దాన్ని గమనించాలన్నా కూడా మనకు ఒక సూక్ష్మత ఉండాలి. కానీ ఇప్పుడు విదేశాల నుండి వచ్చే వీటిని మొదట ఫాస్ట్ ఫుడ్ అన్నారు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏమిటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు సమాధికి. అలా చాలా మంది ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు దాన్ని జంక్ ఫుడ్ అంటున్నారు. జంక్ అంటే చెత్త అని. ఆ చెత్తని ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన ప్రజలకు అది మొదట్లో చాలా బాగున్నట్టు అనిపిస్తోంది. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు సరిచేసుకుందాంలే అనుకుంటారు. ఇప్పుడే సరిచేసుకుంటే బాగుంటుంది. రుచి కోసం తినకూడదా? రుచి కోసం ఎప్పుడో ఒకసారి తినచ్చు. తినకూడదని కాదు, 20 రోజులకోసారి రుచి కోసం, నాలుగు కోసం ఏదో ఒకటి తినచ్చు. కానీ మన ఆరోగ్యం కోసం తినే ఆహారం విషయంలో మనం మనకు దగ్గరలో ఉన్న ఏరియాలో పండే ఆహారం తినడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి.